దేవుని మాటలు ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానం చేసుకుందాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. చాలమ్మ. చదువుబడినటువంటి లేఖన భాగమును గమనించినట్లయితే దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనకు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. ఇద్దరు అన్నాదమ్ముళ్ళు కనపడుతూ ఉన్నారు. ఇస్సాకు గారికి రిబ్కా గారికి జన్మించినటువంటి సంతానము. వీరిద్దరి గురించి దేవుని సన్నిధిలో మనము ధ్యానం చేసినట్లయితే గిన బైబిల్లో యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అన్న మాట మనకు కనపడుతుంది. గల కారణం ఏంటి? దేవునికి ఏమైనా పక్షపాతమా? ఒకరిని ప్రేమించడము, ఒకరిని దూషించడము. దేవుడు ఎన్నటికీ పక్షపాతి కాదు. నరులకు పక్షపాతం ఉంటుందేమో కానీ దేవునికి పక్షపాతము ఉండదు. అయితే నరుని యొక్క జీవితము వారు జీవించేటువంటి జీవన విధానంను బట్టి వారి యొక్క ఆత్మీయ స్థితిగతులను బట్టి ఉంటుంది. ప్రభు సన్నిధిలో మనము గమనించినట్లయితే ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. మళ్ళీ చెప్తున్నాను, ఏశావు అరణ్యవాసి ఉండెను. యాకోబు గుడారములలో నివసించుచుండెను. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము గమనించినట్లయితే ఈయన యాకోబు ఎక్కడ ఉండేవాడంటే గుడారములో నివసించేటువంటి వాడు. ఏశావు ఎక్కడ ఉండేవాడంటే అరణ్యవాసి అంట. అంటే నీకేమైనా ఇల్లు లేదా? ఇల్లు లేదా? వాకిలి లేదా? కుటుంబము లేదా? అమ్మా నాన్న లేరా? ఉన్నారు. కానీ ఏశావు ఇంటిపాటున ఉండేవాడు కాదంట. ఇంట్లో ఉండేటువంటి మనస్తత్వము ఏశావుకు ఉండేది కాదు. ఇంటితో అనగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో ఉండేవాడు కాదు అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 34లో మనము గమనించినట్లయితే గిన యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకము ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి పనుకున్నాడా, లేచిపోయినాడా? తిన్న తరువాత, త్రాగిన తరువాత ఏం చేశాడు ఏశావు? ఇంటి దగ్గర లేడు. యాకోబు వండుకున్నటువంటి ఆహారము తీసుకున్నాడు.
చిక్కుడుగాయల కూర ఏశావు కోరుకున్నాడు. యాకోబు వండినటువంటి ఆహారము, యాకోబు గారు తయారు చేసుకున్నటువంటి ఆహారమును తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చి యాకోబుకు ఏశావు చిక్కుడుగాయ కూర తిని ఏం చేశాడంటే, ఇంట్లో విరామం తీసుకోలేదు, లేక ఇంట్లో కూర్చోలేదు, పడుకోలేదు, రెస్ట్ తీసుకోలేదు. ఈయన పని ఏంటంటే కేవలము తిరునికి మాత్రమే ఇంటికి వచ్చేవాడు. ఇక ఈయన సహవాసమంతా కూడా, ఈయన జీవన శైలి అంతా కూడా, ఈయన జీవితం అంతా కూడా ఎలాగ ఉండేదంటే, దేవుని యొక్క బిడ్డలారా, అరణ్యవాసి. అరణ్యములో ఉండేది ఎవరు? సమాధులలో ఉండేది ఎవరు? ఎడారులలో ఉండేది ఎవరు? సమాధులలో ఉన్నారు కదా ఒక ఆయన, ఎవరు? దయ్యము పట్టినటువంటి 2000 దయ్యాలు పట్టినటువంటి యవనస్తుడు. ఎవరు బంధించిన, సంఖ్యలతో బిగించిన ఇంటి పాటున ఉండేవాడు కాదు. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి 2000 దయ్యాలు ఇంటి దగ్గర కుదటగా, తల్లిదండ్రుల దగ్గర స్థిరంగా ఒక చోట ఉండనిచ్చేటివి కావు. సమాధులలో ఉండేవాడు. ఆ యవనస్తుడు ఎలాగైతే సమాధులలో వాసము చేసేటివాడో, ఏశావు కూడా అరణ్యవాసి. ఇల్లు లేదు, వాకిలి లేదు, సంఘము లేదు, సహవాసము లేదు, ప్రార్థన గది లేదు, దేవుడు లేదు, దైవము లేదు, ప్రార్థన లేదు. దేవుని యొక్క సన్నిధిలో కాస్త గడుపుదాము, దేవునితో ఉందాము, దేవునితో సహవాసం చేస్తాము, దేవుని పిల్లలతో సహవాసం చేద్దాము, లేకపోతే అమ్మతో నాన్నతో కాసేపు కూర్చొని మాట్లాడుకుందాము కుటుంబము గురించి, పెద్దలు కదా అన్నటువంటి వారితో గడపడము కానీ, వారితో కూర్చోవడము కానీ, వారితో మాట్లాడము కానీ, వారి దగ్గర కాసేపైన దేవుని గురించిన సంగతులు, కుటుంబము గురించిన సంగతులు, సంసారం గురించిన సంగతులు, ఆత్మీయమైన సంగతులు, భక్తి సంబంధమైన సంగతులు, విశ్వాస సంగతుల గురించి ఏమైనా కూర్చొని మాట్లాడుకుందాము అన్నటువంటి ఆశ కానీ, ఆలోచన కానీ, తృష్ణ కానీ ఏమాత్రము వేశ్యావులో లేవు. తిన్నికి మాత్రమే వచ్చేవాడు. అది కూడా బయట దొరుకుతగిన దానికి కూడా వచ్చేవాడు కాదేమో. దేవుని బిడ్డలారా, అయితే యాకోబు ఎలాగో ఉన్నాడు? యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉంటే ఇంట్లో ఉండాలి, లేకపోతే మందిరంలో ఉండాలి, లేక నువ్వు చేసే పనిలో, ఆఫీసులో, నీ పని దగ్గర ఉండాలి. ఈ 3 ప్లేసులే. 4వ ప్లేసు ఏమాత్రం మనం కోరుకోకూడదు. ఉంటే మన ఇంటి దగ్గర, మన గుడారములో, మన నివాసములో, మన ఇంటి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. లేకపోతే దేవుని మందిరంలో, ఇంట్లో లేరు కదా, ఇంటి దగ్గర పని లేదు, ఆఫీసులో పని లేదు. 3వ ప్లేస్ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క మందిరము. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని నన్ను అడిగారు అనుకోండి, ఇంటి దగ్గరికి వచ్చి, ఇంట్లో లేం, ఎక్కడ ఉంటాముగా, టీ బంకు కాడను, రచ్చకట్ట కాడను, బంధువుల కాడను, చుట్టాల కాడను, లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొందరు ఏం చేస్తారంటే తిరుగుతూ ఉంటారు. తెగిపోయిన గాలిపటములాగా. తిరిగే బుద్ధి ఎవరికి చెప్పండి? బైబిల్లో ఎవరికి ఉంది తిరిగే బుద్ధి? ఎవరికిందండి? అపవాదిని. ప్రభు అంటాడు కదా,
యా యోబు గ్రంథంలో ఎక్కడి నుంచి వచ్చావంటే అటు ఇటు తిరుగుతూ వచ్చాను అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము గమనించినట్లయితే బైబిల్ చెప్తూ ఉంది, మనము యాకోబు వలె సాధువై దేవుని యొక్క గుడారములో, ఒకటి దేవుడు మనకు బాహ్యముగా ఇచ్చినటువంటి గుడారములో ఉండాలి. రెండవది, దేవుడు మనకు ఉండటానికి, ప్రార్థన చేయటానికి, దేవుని పని చేయటానికి, పరిచర్య చేయటానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని నామాన్ని స్మరించడానికి సమాజ మందిరముగా దేవుడు మనకిచ్చాడు. ఈ మందిరములో మనం ఉండాలి. ఈ 2 స్థలాలను లేక ఆఫీసు, ఈ 3 స్థలాలను మనము కోరుకోవాలి, ఉండాలి. అలాగా ఉండటం వలన బైబిల్ చెప్తూ ఉంది, యాకోబును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే మనము వర్ణించలేనంతగా. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎందుకంటే యాకోబుకున్నటువంటి గుణం ఏమిటంటే సాధువై ఇంటి దగ్గర ఉండేవాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే యాకోబు తన తల్లి దగ్గర ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండేవాడు. కొందరు పిల్లలు చూడండి, అమ్మ లేదు నాన్న లేదు, ఫ్రెండే. అమ్మ దగ్గర సలహా తీసుకోరు, నాన్న దగ్గర సలహా తీసుకోరు, ఫ్రెండ్ దగ్గరే సలహా తీసుకుంటారు. ఎందుకంటే వారి సహవాసంలో తిరుగుతూ వారి దగ్గరే మంచి అయినా, చెడైనా, మేలైనా, కీడైనా, వెలుగైనా, చీకటైనా, పాపమైనా అవన్నీ కూడా లోకములోనే బయటి వారితోనే సహవాసం కలిగి ఉంటారు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, యాకోబుకు ఏశావుకు సంవత్సరాలు తేడా లేదు, వయసు. ఏదో యాకోబు పసిపిల్లవాడులే, యాకోబు చిన్నవాడులే, యాకోబు బాలుడులే, యాకోబు చిన్నవాడు కాబట్టి తల్లి దగ్గర అంటి పెట్టుకొని ఉన్నాడు అనుకోవచ్చు. యాకోబు గారికి ఏశావు గారికి వయసు ఎంత తేడా కదా, కాస్తే అంతే. ఏశావు ముందు వచ్చాడు, యాకోబు వెనుక వచ్చాడు. ముందు వచ్చాడే కానీ ఏశావు యొక్క మెడ పట్టుకున్నాడు ఎవరు? యాకోబు పట్టుకున్నాడు కదా. అంటే ఏం తేడా లేదు, ఇద్దరు ఒకే వయసే. యాకోబు మాత్రము గుడారములో ఉన్నాడు, యాకోబు తల్లి దగ్గర ఉన్నాడు, యాకోబు ఇంటి దగ్గర ఉన్నాడు, యాకోబు తల్లిదండ్రుల దగ్గర కనిపెట్టుకొని ఉన్నాడు. అంటే యాకోబుకున్నటువంటి గుణం ఏమిటంటే తిరిగే గుణము లేదు. యాకోబు ఇంటి దగ్గర కనిపెట్టుకునేటువంటి గుణం ఉంది. యాకోబు గారికి దేవుని పాదాల దగ్గర బ్రతికేటువంటి గుణము ఉంది. అందుకే యాకోబు దగ్గరికి యాకోబు ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు తల దగ్గర ఒక చిన్న రాయి పెట్టుకొని నిద్రలోకి వెళ్ళినప్పుడు యాకోబు దగ్గరికి పరలోకం నుండి ఒక నిచ్చెన వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా కదా. ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉన్నారు. యాకోబు గారితో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చేదను. హల్లెలూయా. నిన్ను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిశలుగా నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను. అప్పటికి పెళ్ళే కాలే, అయిందా పెళ్ళి? ఆదికాండం 28వ అధ్యాయంలో కాలేదు. కానీ దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, అందులో ఒక నిచ్చెన. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండేను, దాని కొన ఆకాశము కంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు
పనుకొని ఉన్న ఈ భూమిని నీకు సంతానమునికి ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణము తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని దూతలు. దేవుడే వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నట్టు దేవుని యొక్క బిడ్డలారా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యాకోబు దగ్గరికి వచ్చి అడగక మునిపే యాకోబు గారికి దేవుడు వరాలు ఇస్తున్నాడు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. నీవు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంగా దీవించబడతావు. నీ సంతానము దీవించబడుతుంది. నీ వలన అనేకులు దీవించబడతారు. ఇదిగో నీవు మరలా తిరిగి వచ్చేంత వరకు, నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చేంత వరకు నిన్ను విడువను. హల్లెలూయా. నిన్ను విడువను. ఏశావు గురించి ఏమని రాయబడి ఉంది? పౌలు గారు ఏం చెప్పారు ఏశావు గురించి? హెబ్రీ పత్రికలో 12:18 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. చూడండి, ఏశావు గారి యొక్క జీవితం ఎలాగ ఉంది? ఏశావు తిని త్రాగి లేచిపోయేవాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ మనకు బేట వార్త ఉంది. ఇంటిపాటును ఎందుకు ఉండేవాడు కాదంటే, సంఘము దగ్గర ఎందుకు ఉండేవాడు కాదంటే, ఎందుకు సంఘములో, సహవాసములో, ప్రార్థనలో, మందిరములో ఉండేవాడు కాదు అంటే, ఏశావు యొక్క ఆలోచనలు, ఏశావు యొక్క మాట తీరు, ఏశావు యొక్క ప్రవర్తన, ఏశావు యొక్క జీవితము అరణ్యము. ఏశావు వంటి వ్యభిచారైన ఒక వ్యభిచారంట. ఇంటిపాటున ఉండేవాడు కాదు, లోకములో చెడు సహవాసములో జీవించేవాడు. అందుకోసమే బైబిల్ చెప్తూ ఉంది, ఏశావు వంటి భ్రష్టుడైన, ఏశావు వంటి వ్యభిచారైన మీలో ఉండుడేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు తరువాత ఆశీర్వాదాల కోసము వెదికాడు గాని విసర్జించబడిన వాడాయను. ఎందుకు విసర్జించబడ్డాడంటే, ఎందుకు తృణీకరించబడ్డాడంటే బైబిల్ చెప్తూ ఉంది, ఏశావు ఒక భ్రష్టుడు. ఎందుకు భ్రష్టుడైపోయాడంటే ఇంట్లో ఉండేవాడు కాదు. ఇండ్లు అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మందిరం. ఇండ్లు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఉండేటువంటి నివాసం. సహవాసములో, ప్రార్థనలో ఉండేవాడు కాదు, లోపల ఉండేవాడు కాదు, ఇంటి లోపల ఉండేవాడు కాదు, లేక మందిరము లోపల ఉండేవాడు కాదు, దేవుని యొక్క మందిరములో నివసించేవాడు కాదు, దేవునితో గడిపేవాడు కాదు. ఎంతసేపు ఉన్నా బయట చూపు, బయటి ఆలోచనలు, బయట యొక్క మాటలు, బయట వ్యవహారము, బయట ఆలోచనలు కలిగి జీవించాడు. కానీ ఇంట్లో ఉందాం, లేక మందిరములో ఉందాం, అమ్మానాలతో ఉందాం, ఇదిగో ఆత్మీయంగా ఎదుగుదాము, దేవునితో గడుపుదాము, దేవుని యొక్క బిడ్డలారా అన్న ఆలోచనలు కలిగిన వాడు కాదు. ఆ ఆలోచనలు కూడా రాలేదు. ఎందుకు వస్తాయి? ఇంట్లో ఉంటే ఇంటికి గుర్చిన ఆలోచన, మందిరంలో ఉంటే మందిరము గుర్చినటువంటి ఆలోచనలు, బయట వేశ్యలతో, పాపం చేసే వారితో, లోకస్తులతో కలిసి జీవిస్తూ తిరుగుతూ ఉన్న వారికి దేవుని గురించిన ఆలోచనలు, దేవుని గురించినటువంటి మాటలు ఏమాత్రము
చెప్పేవాళ్ళు ఉండరు, చెప్పినా వినేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు చెడిపోవడానికి గల కారణం ఏమిటంటే బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. యాకోబు దీవించబడటానికి, యాకోబు ఆశీర్వదించబడటానికి, యాకోబు సంతతి దీవించబడటానికి, యాకోబు ప్రయాసను దేవుడు చూచి ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటంటే యాకోబు ఇంటిలో గుడారములో నివసించేవాడు. పెళ్లి కానప్పుడు నివాసము గుడారములో ఉండేవాడు. పెళ్లి తరువాత కూడా భార్య, పిల్లలు, కుటుంబము, సంసారము, గొర్రెలు, మేకలు, అత్త, మామ సమస్తము వారి దగ్గర ఉండేవాడు. బయటి వారితో గడిపేవాడు కాదు, కుటుంబ సభ్యులతో గడిపేవాడు, లేకపోతే పని చేసుకునేవాడు, కుటుంబం కోసము ప్రయాసపడేవాడు, భార్య కోసము ప్రయాసపడేవాడు, పిల్లల కోసం ప్రయాసపడేవాడు, దేవునితో మాట్లాడుకునేవాడు, దేవునితో గడిపేవాడు, రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడినవాడు, దేవుని ఆశీర్వాదం కోసము రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడినవాడు. టోటల్గా చెప్పాలి అంటే యాకోబు ఆయన యొక్క నివాసం ఎక్కడంటే దేవునితో లేక కుటుంబముతో. హల్లెలూయా. దేవుని మాటలు వింటూ ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు అరణ్యవాసివా లేకపోతే ఆలయ నివాసివా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే ఈనాడు దేవుని యొక్క బిడ్డలారా, దేవునితో గడపాలి అంటే ఎంతో సంకటం, కుటుంబ సభ్యులతో గడపాలి అంటే ఎంతో సంకటం. కొందరు కుటుంబాలలో ఉంటారు, బయట ఆహ్లాదకరంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత సిపిఎస్ ఏమంటారు, సిపిఐ పోలీసు లాగా ఉంటారు. ఎవరితో మాట్లాడినా కోపమే, భార్యతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, తల్లిదండ్రులతో మాట్లాడినా, బేటలతో మాత్రము ఇంకా చెప్పనీకి ఉండదు. ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా, ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళతో ఉండరు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కర్తారు ఇళ్ళను కదా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, మనము దేవునితో గడపాలి, దేవునితో గడపాలి. ప్రార్థన చేయి, లేకపోతే పరిచర్య చేయి, పాటలు పాడు, ఆరాధించు. దేవుని సన్నిధిలో మనం మౌనముగా ఉన్నప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదాలు మన వెంట వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. దేవునితో గడపకుండా, దేవునితో మనము సహవాసం చేయకుండా, ఆయన సన్నిధిలో గడపకుండా లోకములో ఉన్న వారితో గాలితురుడు తిరుగుతూ ఉన్నట్లయితే గిన ఏశావు ఆశించాడు, తండ్రి నన్ను ఆశీర్వదించు. అదే కదా, ఇస్సాకు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు యాకోబు వంట తీసుకొని వెళ్ళాడు. ముందు భోంచేసి ఆశీర్వదించాడు యాకోబును. కథల్లో మనకు తెలుసు జరిగినది. ఈయన తినేటప్పుడు ఏం చేశాడు, వేటకు పోయినాడు. అది ఎప్పుడు దొరకాలా, అది ఎప్పుడు రెడీ చేయాలా, అది ఎప్పుడు మళ్ళీ కట్ చేయాలి, ఎప్పుడు మళ్ళీ ఉడకబెట్టాలి, దానికి మళ్ళీ మసాలా గసాలు అన్నీ కావాలిగా. ఎంత టైం అవుతుంది కదా. వెంటనే యాకోబు తల్లి మాట విని, దేవుని యొక్క బిడ్డలారా, యాకోబును తండ్రి దగ్గరికి పంపించింది. హల్లెలూయా. బాహ్య సంబంధమైన తండ్రి ఆశీర్వాదాలు వండుకున్నాడు యాకోబు, ఇంటి పాట ఉన్నాడు కాబట్టి. తల్లి సపోర్టు ఉంది యాకోబుకు. కడుపు నిండా భోజనం చేసినటువంటి ఇస్సాకు గారు యాకోబును సమృద్ధిగా దీవించాడు. ఏశావుకు అమ్మ ఆశీర్వాదం లేదు, నాన్న ఆశీర్వాదం లేదు, పరలోకపు తండ్రి ఆశీర్వాదాలు అస్సలే లేవు. ఎందుకు లేవంటే యాకోబుకు సంఘం లేదు, సహవాసం లేదు, ఇండ్లు లేదు, గుడారం లేదు, గూడు లేదు, వాకిలి లేదు, ఏం లేదు. ఎప్పుడు బయటనే, ఆ టిబ్బంకాడ ఈ టిబ్బంకాడ, అక్కడ ఇక్కడ ఫ్రెండు, స్నేహితులు, లోకస్తులు, అవి ఇవి అవే. దేవుడు, దైవము, ప్రార్థన, ఆరాధన, మందిరము, దైవజనుడు, బైబిలు, వాక్యము,
దేవుని సన్నిధిలో గడుపుదాము అన్నటువంటి చింత కానీ ఆలోచన కానీ ఏమాత్రం ఉండేది కాదు. దేవుని యొక్క బిడ్డలారా, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము లోపల ఉండాలి. లోపల ఉండేది ఎవరంటే దేవుని యొక్క బిడ్డలారా, రక్షింపబడిన వారు. లోపల ఉన్నది ఎవరంటే మారు మనసు పొందినవారు. ఇక్కడ మనము గుడారములో దేవుని మందిరములో నివాసము కలిగి జీవించినట్లయితే గిన అక్కడ మనము దేవునితో తరతరాలు యుగయుగాలు మనము ఆనందంగా సంతోషముగా ఉండగలుగుతాము. హల్లెలూయా. ఇక్కడ బయట ఉన్నట్లయితే గిన అక్కడ కూడా బయటనే. ఎక్కడ బయట? ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే గిన మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే గిన ఒక తండ్రి, ఒక రాజు తన కుమారునికి వివాహం చేసేటువంటి సమయంలో ఆ వివాహ యొక్క విందుకు బంధువులను, చుట్టాలను, స్నేహితులను, తెలిసిన వారందరినీ కూడా పిలిచినప్పుడు బంధువులు, చుట్టాలు, స్నేహితులు రకరకాలుగా సాగులు చెప్పారు. 22వ అధ్యాయము. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లను, పరలోక రాజ్యము తన కుమారుని పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినని అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందులకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని వారు లక్ష్యము చేయక ఒకడు పొలమునకు మరి ఒకడు తన వర్తమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనక రాజమార్గమునకు పోయి మీకు కనబడిన వారందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడ ఎలాగును వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలపటి చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పనులు కొరుకుతూ ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుని బిడ్డలారా, వెలుపట మనకు విందు కనపడుతూ ఉంది. రాజకుమారుని యొక్క విందు కనబడుతూ ఉంది. ఈ విందుకు అనేకులు పిలువబడ్డారు. చిన్నవారేమి, పెద్దవారేమి, ఉన్నవారేమి, లేనివారేమి, ఆ మార్గములో కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా విందుకు ఆహ్వానించబడ్డారు. మొదట బంధువులను, చుట్టాలను పిలిస్తే కొందరు వ్యాపారం అని, లేకపోతే కొందరు సంసారం అని రకరకాలుగా తప్పించుకొని సాగులు చెప్పి అవమానపరిచి చంపారు. అయితే వచ్చిన వీరిలో కూడా ఆ విందులోకి రాజు వచ్చినప్పుడు వస్త్రాలు లేనివాడు కనిపించినప్పుడు ఇతనిని బయటికి పంపండి, అక్కడ ఏర్పును పనులు కొరుకుటయు ఉండును. దేవునికి బిడ్డలారా, నీవు లోపల ఉన్నట్లయితే, అనగా దేవునితో ఉన్నట్లయితే, గుడారములో ఉండినట్లయితే, దేవుని మందిరములో ఉండినట్లయితే, పరలోకములో ఉండినట్లయితే, పరలోకములో మన కొరకు నివాసాలు నిర్మించబడుతూ ఉన్నాయి. ఆయనతో ఉన్నట్లయితే గిన, ఆయన మందిరములో ఉన్నట్లయితే, ఆయనతో ఉన్నట్లయితే గిన మనకు ఆనందము, సంతోషము, ఉల్లాసము, ఆరోగ్యము, ఆశీర్వాదము, దీవెనలు ఉంటాయి. ఆయనతో మనం ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ మనకు ఆనందం ఉంటుంది, లోపల ఉంటాం. ఇక్కడ మనము లోపల ఉండకుండా బయట గడిపినట్లయితే గిన అక్కడ లోపల ఉండం. కొందరు ఏం చేస్తారంటే మందిరంలో ఉండాలంటే సంకటం కాబట్టి మందిరానికి బైబిల్ తీసుకొని వస్తారు కానీ బయటనే తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వారికి సంకటం, వారు ఉండరు. తిరగండి. ఇక్కడ బయట ఎలాగైతే
చక్రం కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారో అక్కడ కూడా బయట పడతాం. ఒకవేళ కూర్చున్నా వస్త్రాలు లేవు కదా, కాబట్టి బయటికి నెట్టేయడమే అంతే. లోపల ఉన్నవారికి ఆనందము సంతోషము ఉంటుంది, బయట ఉన్నవారికి బయట తిరిగిన కొందరు అంటూ ఉంటారు కదా, బయట ఎంజాయ్ అని. అక్కడ కూడా ఉంటుంది. ఎక్కడ ఎంజాయ్? పాతాళంలో. ఏ ఎంజాయ్? అరుపులు, కేకలు, దుఃఖము, బాధ, వేదన, నిట్టూర్పు, కరువు, నీళ్లు లేని స్థలం. ఆ ప్లేస్ నుండి మనము తప్పించబడాలి అంటే యాకోబు ఎలాగైతే గుడారములో గడిపాడో, యాకోబు ఎలాగైతే తల్లితో తండ్రితో దేవునితో గడిపాడో మనము కూడా దేవునితో గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని నివాసములో స్థానం దొరుకుతుంది. గట్టిగా చప్పాలు కొట్టండి, గంభీరంగా కొట్టాలి. హల్లెలూయా. ఇక్కడ గడిపితే దేవునితో, ఇక్కడ మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవునితో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. దావీదు గారు అదే అడుగుతారు కదా దేవుని దగ్గరికి వచ్చి, దేవా నీ దగ్గరికి వచ్చి, ఆ దేవుని దగ్గరికి వచ్చి ఒక వరం అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, నేను నా దేవుని దగ్గరికి వచ్చి ఒక వరం అడుగు తిని, అది ఏమిటంటే నా జీవిత కాలం అంతా కూడా ఏమంటాడండి కీర్తన గ్రంథంలో 27వ కీర్తనలో, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసించగోరుచు ఉన్నాను. హల్లెలూయా. ఎవరండి? రాజు. రాజకోటలో నివసించగోరుచున్నాను అంటున్నాడా? దేవుని మందిరములో నివసించాలని అనుకుంటున్నాడా? ఎక్కడండి? చూడండి ఎంత మంచి మాటను. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచు ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు ఉన్నాను. దావీదు గారికి దేవునికి బిడ్డలారా దేవునితో ఉండాలి అన్నటువంటి ఆశ, ఆలోచన. దేవుడు అందుకే దావీదు గారిని దేవుడు విడిచిపెట్టకుండా ఎంతగానో దీవించుకుంటూ వచ్చాడు, ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. దేవునితో ఉండేవారికి, దేవునితో గడిపే వారికి, దేవుని పాదాల దగ్గర బ్రతికే వారికి దేవుడు ఏ విషయంలో కూడా ఆత్మీయంగా కొదవ చేయడు, బాహ్య సంబంధంగా కొదవ చేయడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని దగ్గర ఉన్న వానికి దేవుడు ఏమి కొదవ చేయడు. సీఎం పక్కలో ఉన్న వానికి పిఏకు ఏమైనా తక్కువ ఉంటుందా? ఎంతట జీతం? ఎంతటండి? ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర, సీఎం దగ్గర, మంత్రి దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది కదా రాబడి. వాళ్ళ ప్రక్కలో మనుషులు ప్రక్కలో ఉన్నప్పుడు, అంత ఆర్థికంగా బలం ఉన్నప్పుడు, పరలోకపు తండ్రి దగ్గర మనము రేయింబగళ్ళు, రాత్రి మగళ్ళు, 40 రోజులు రాత్రి మగళ్ళు దేవునితో ఉపవాస ప్రార్థనలు చేస్తూ రాత్రి మగళ్ళు నిద్రాహారములు విడిచిపెట్టి దేవునితో రాత్రి మగళ్ళు గడుపుతున్న మనకు కన్నీరు కార్చి మోకాళ్ళ మీద పడి అబ్బా తండ్రిని మొరపెడుతున్నటువంటి మనకు దేవుడు ఇహమందు పరమందు రెట్టింపు ఆశీర్వాదాలు సిద్ధపరిచి ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె ఈరోజు నాతో గడిపింది. కుటుంబాన్ని ప్రక్కన పెట్టి, సంసారాన్ని ప్రక్కన పెట్టి, ఉద్యోగాన్ని ప్రక్కన పెట్టి, వ్యాపారాన్ని ప్రక్కన పెట్టి, వారికి కలిగిన సమస్తాన్ని ప్రక్కన పెట్టి నాతో గడిపింది కనుక నాతో గడిపిన ఈమెకు కొదువ, కొరత, తక్కువ, లేమి, దరిద్రము, పేదరికము, అప్పులు, అనారోగ్యము, పేదరికము రాకుండా ప్రభువు ఆయన అరచేతిలో నిన్ను నన్ను భద్రపరుచుకుంటాడు. ఎందుకంటే మనము విడవకుండా, బైబిల్లో ఉంది కదా ఒక సహోదరి, దేవాలయమును విడవక ఆషేరు గోత్రికురాలును
పెనుయేలు కుమార్తె అయిన అన్నాని ఒక ప్రవక్తి దేవాలయమును విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలు చేస్తూ 84 సంవత్సరాలు దేవుని మందిరములో గడిపిందంట. హల్లెలూయా. దేవునితో గడిపేవారు ధన్యులు, దరిద్రులు కాదు. దేవునితో గడిపే వాళ్ళు ఎంతగానో దీవించబడుతూ ఉంటారు. దేవునితో గడిపే వారి దగ్గరికి దీవెనలు వెతుకుతూ దగ్గరికి వస్తాయి. యాకోబు తలకాడ రాయి పెట్టుకొని నిద్రపోయాడు. ప్రార్థన కూడా చేయలేదు, నిద్రపోయాడు. దేవుని దూతలే, దేవుడే యాకోబు దగ్గరికి దిగి వచ్చారు. కారణం, యాకోబు గుడారములో నివసించేవాడు. ఆ అక్క, ఆ అన్న, ఆ చెల్లి, లేకపోతే ఆ తమ్ముడు ఎక్కడున్నాడు? నీ కేర్ ఆఫ్ అడ్రస్ దేవుని మందిరం. దేవుని మందిరం. దేవుని మందిరములో ఉన్నవారు, బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, యెహోవా మందిరములో నివసించువారు ధన్యులు. దరిద్రులు రాయబడిందా? లేదు. ధన్యులు. దేవాలయమును విడిచిపెట్టకుండా బ్రతికేటువంటి వారికి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు, దేవునికి బిడ్డలారా, వర్ణించలేనంతగా ఉంటాయి. వర్ణించలేనంతగా ఉంటాయి. బయట లోకము, పాపము, చెడు సహవాసము, చెడు స్నేహితులు, రకరకాలుగా లోకంలో బయట ఉంటే గిన ఖచ్చితంగా చెడిపోతాము. కానీ దేవునితో ఉంటే గిన దేవుడు మనల్ని ఎలాగైనా ఒకటో రెండో పొరపాట్లు, తప్పులు, తప్పిదములు, పాపము, రహస్య పాపములు, నోటి ద్వారానో, మాట ద్వారానో, చూపు ద్వారానో, ప్రవర్తన ద్వారానో, వస్త్రము ద్వారానో, లేకపోతే ఎక్కడైనా పొరపాటు ఉన్నట్లయితే గిన దేవుని పాదాల దగ్గర ఉంటే గిన దేవుడు మనల్ని చక్కబెట్టుకుంటాడు, సరి చేసుకుంటాడు. ఒక విశ్వాసిగా, ఒక నీతిమంతురాలిగా, ఒక పరిశుద్ధురాలిగా, ఒక ప్రార్థన పరురాలిగా, ఒక ఆరాధించే వ్యక్తిగా, ఒక ప్రవక్తగా దేవుని కలలు, దర్శనాలు పొందే విధంగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని మందిరంలో ఉన్నట్లయితే గిన సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు కాబట్టి దేవుని స్వరము సమూయేలుకు వినబడింది. అంతే. దేవునితో గడిపే వారికి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క బిడ్డలారా, ఖచ్చితంగా దేవుని స్వరం వినపడుతుంది. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు దీవిస్తూ ఉంటాడు, దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. కొంత రమ్మన్నవు రారు లోపలికి. రండి నాయనా లోపలికి, లోపలికి రండి. లోపలంటే దీవెన, లోపలంటే భద్రత, లోపలంటే సేఫ్టీ, లోపలంటే కదా. ఖచ్చితంగా వర్షం పడుతుంది అనుకోండి, వెంబడే మనం ఏం కోరుకుంటాం? ఒక నివాసం కోరుకుంటాం, ఒక చెట్టో, ఒక నీడనో, ఒక ఇంట్లో. ఎండ వచ్చింది అనుకోండి, గొడుగన్నో కోరుకుంటాం కదా. అవసరం మనకు ఖచ్చితంగా ఒక గుడారం అవసరం. ఆత్మీయమైన గుడారం అవసరము, శరీర సంబంధమైన గుడారం అవసరం. బయట ఉన్నట్లయితే గిన బయట లోకము చెడగొడుతుంది, పతనం చేస్తుంది. లోకము భయంకరంగా ఉంది కాబట్టి బయట ఉండడం వలన దేవునికి బిడ్డలారా చెడిపోయేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. నేను ప్రభు నమ్ముకున్న తర్వాత బయట ఉండడానికి అస్సలు ఇష్టపడలేదు. 2000 సంవత్సరంలో ప్రభు నమ్ముకొని డిగ్రీ చదువుతున్నాం, ఫస్ట్ ఇయర్ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో. 2000 సంవత్సరము డిసెంబర్ 10వ తేదీ బాప్తిజం తీసుకున్నా. హాస్టల్లో సంజయనగర్ గేట్ దగ్గర హాస్టల్ ఉన్నప్పుడు దైవ సేవకులకు అక్కడికి వచ్చి వాక్యం చెప్పి ఆ రాత్రి నాకు బాప్తిజం ఇచ్చాడు. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న తర్వాత నేను హాస్టల్లో ఉండేవాడిని కాదు. నేను దేవనగర్లో మందిరం ఉండేది, కొట్టం, అక్కడ వచ్చి ఉన్నాను. హాస్టల్కు పొమ్మన్న కూడా పోయేవాడిని కాదు. నేను మందిరంలో ఉంటాను, మందిర పని చేసుకుంటాను. మందిరం నుండే 3 సంవత్సరాలు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 3 సంవత్సరాలు యేసుకృప మందిరంలో ఉండి కాలేజీకి వెళ్తూ చదువుకునేవాడిని. హల్లెలూయా. ఇక్కడ నుండి రామకృష్ణ కాలేజీకి నడుచుకుంటే వెళ్ళేవాడిని. నడవలేరని ఇంటి దగ్గర వెళ్ళి సైకిల్ తెచ్చుకున్నా. అప్పుడు ఇక్కడ రేకుల చెట్టు ఉండేది. ఆ సైకిల్ కొన్న తర్వాత 1 నెలకే సైకిల్ మందిరం బయట పెట్టి మందిరంలో నేను ఏదో పరిచయం చేస్తా ఉంటే ఒక చిన్న పిల్లడు వచ్చి
అన్నా కాస్త బైబిల్ చదువుకుంటా అని చెప్పాడు. బైబిల్ చదువుకున్నాడు, బైబిల్ ఆడ పెట్టాడు, సైకిల్ తీసుకుపోయినాడు. ఇంకా అడ్రస్ లేదు. వాని డిగ్రీ అయిపోయేంత వరకు నేను గుర్తుపెట్టుకున్నా. ఎందుకంటే చలికి ఉదయాన్నే కాలేజీకి వెళ్ళాలి. 8 గంటలకే కాలేజీ. 8:05 అయినా ఒక తిక్కోడు ఉంటాడు, లోపలికి రానియడు. 5 నిమిషాలు లేట్ అయినా లోపలికి రానియడు. ఫస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ప్రిన్సిపాల్ కాడికి తీసుకొని వెళ్తాడు. ఆ ప్రిన్సిపాల్ మామూలుడు కాదు. పుచ్చిపోయిన కూరగాయలన్నీ కూడా బాగా పెట్టి పంపించేవాడు. అని లేట్ అయినప్పుడు తిరిగి ఎండకు 12 గంటలకు కాలేజ్ అయిపోతుంది, ఎండకు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ పిల్లని తిట్టుకుండేవాని ఘోరంగా. 2003వ సంవత్సరం డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మా నాన్న ఒప్పుకోలేదు. చదవాలా, ఉద్యోగం చేయాలా, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుందాం అని ఇక్కడికి వచ్చి ఇదే మందిరం కాడికి వచ్చి అన్నగారితో బాగా గొడవ చేశాడు. తీసుకుని వెళ్ళాడు, రాత్రి తీసుకుని వెళ్ళాడు. నేను ఏం చేస్తా, ముందే నోటి మెత్తుకొని, అప్పుడు ఇప్పుడు కాదు, అసలు నోటి మెత్తుకొని ఏం మాట్లాడేవాని కాదు. గమ్మున ఉండేవాని, కూర్చుండేవాని, నిద్రపోయేవాని కాదు, తినేవాని కాదు, త్రాగేవాని కాదు. వారం అంతా కూర్చుండేవాని. నా బాధ తట్టుకోలేక మా నాయన వీడు సత్సారా అన్నం నీళ్ళు లేకపోతే అని మా పెనాయన పంపించి పోయి ఇడిచిపెట్టి రాప మందిరానికి, దేవునికి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునితో గడిపేవాడు ఖచ్చితంగా ప్రయోజకుడవుతాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దీవించబడతాడు. దేవుని పాదాలను విడిచిపెట్టకుండా రాత్రి బగళ్ళు, రయ్యం బగళ్ళు దేవుని మందిరములో ప్రార్థనలో, పాటలు, ఆరాధన, పరిచర్య, దేవుని స్తుతి గడిపినట్లయితే గిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఒకవేళ అసహ్యమై దేవుని విడిచిపెట్టినా దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. బాధలు, కష్టాలు, కన్నీలు, శ్రమలు ఎక్కువై ఈ సేవ వద్దు, ఈ పరిచర్య వద్దు అని అనుకున్నా కూడా దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో గడిపిన విధానము, ఆయన సన్నిధిలో చేసిన పరిచర్యను దేవుడు మర్చిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, మనం బయట ఉండకూడదు. లూకాసు వార్తలో తండ్రి పిలుస్తా ఉన్న రానాయన లోపలికి. 15వ అధ్యాయంలో మనం చూస్తే 2 కుమారులు ఉన్నారు కదా ఒక తండ్రికి. చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు ఆస్తులు తీసుకుపోయి దూర ప్రాంతానికి వెళ్ళి డబ్బు తీసుకొని వేషలతో తిరిగి దుర్వ్యాపారం చేసి డబ్బంతా కూడా వ్యయం చేసుకొని బుద్ధి వచ్చినప్పుడు మరలా తండ్రి దగ్గరికి వస్తాడు. నేను ఇక్కడ ఆకలితో అలమటిస్తూ ఉన్నాను, నా తండ్రి దగ్గర సమృద్ధిగా ఉందని తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దాడి అత్తుకొని ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి, బంగారు ఉంగరమును, ఆరమును తొలగించి, క్రొవ్విన దూడను వధించి పనివారికి ఇచ్చి ఒక విందు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చచ్చిపోయి నా కొడుకు వచ్చాడు కదా అని విందు ఏర్పాటు చేశాడు. విచారం ఏమిటంటే, చిన్న కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి చెడిపోయి మరలా బాగుపడటానికి ఇంటి దగ్గరకు వచ్చాడు. అనగా తండ్రి ఇంటి దగ్గరకు వచ్చాడు, తండ్రి ఇంటిలోకి వచ్చాడు. అయితే పెద్ద కుమారుడు తండ్రిని విడిచిపెట్టలేదు. తండ్రితో ఉన్నాడు, తండ్రితో కలిసి కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, ప్రయాసపడ్డాడు. స్నేహితులు కానీ, బంధువులు కానీ, చుట్టాలు కానీ ఏమాత్రం ఆశించకుండా తండ్రితో ఉన్నాడు. అయితే ఎప్పుడైతే చిన్న కుమారుడు వేషలతో తిరిగి దుర్వ్యాపారం చేసి డబ్బంతా కూడా వ్యయం చేసి తిరిగి వచ్చిన తరువాత ఈ చిన్న కుమారుని మీద పెద్ద కుమారునికి అసూయ కలిగింది. బయట నుంచి వచ్చాడు, చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి ఈ విందేంటి, ఏర్పాట్లేంటి, ఆర్భాటం ఏంటి, మేళాలేంటి, ఈ సంతోషం ఏంటి, ఈ ఆనందం ఏంటి అని పనివాడు అడిగితే పనివాడు చెప్పాడు, ఇదిగో నాయనా, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించినను. అయితే అతడు కోపపడి
లోపలికి వెళ్ళనొల్లక పోయెను. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను ప్రేమించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషించున్నట్లు నీవు నాకు ఎన్నడైనను ఒక మేక పిల్లైనను ఇవ్వలేదు. ఇతనికి కట్టేసినట్టు ఉంది కానీ వదిలిపెడితే ఈయనకు కూడా ఉంది ఆ నరం. ఏ నరం? బయట తిని త్రాగి ఎంజాయ్ చేయాలని ఇతనికి కూడా ఉంది. ఏమంటున్నాడు లోపలికి రమ్మంటే? ఇన్ని రోజుల నుండి నీ దగ్గర నేను ఉంటేనే, ఏ రోజైనా నీ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయపో అని ఒక్కరోజన్నా ఇచ్చావా? వాడైతే బయట తిరిగి ఎంజాయ్ చేసి దుర్వ్యాపారం చేసి వేషలతో తిరిగి ఇంటికి వచ్చే ఇందు ఏర్పాటు చేస్తావా? బయట ఉన్నాడు లోపలికి వచ్చా ఉన్నాడు, లోపల ఉన్నవాడు బయటికి పోతా ఉన్నాడు. బయట ఏడ్పు, బయట దుఃఖం, బయట చీకటి, బయట అంధకారం, బయట ఏడుపు, బయట కేకలు, బయట అల్లరి, బయట భయంకరమైనటువంటి ఆరని అగ్ని గుండం. తండ్రి పిలుస్తూ ఉన్నాడు, వెలుపలికి వెళ్ళి రానాయనా లోపలికి. దేవుని యొక్క బిడ్డలారా, లోపల ఉంటే నీవు నేను ఎంతగానైనా దేవుని సన్నిధిలో దీవించబడుతూనే ఉంటాము. హల్లెలూయా. బయట ఉన్నప్పుడు లోపలికి రావాలి. కానీ విచారం ఏమిటంటే, బయట ఉన్న విశ్వాసులు అనగా అన్యులు, నామకాట క్రైస్తవులు, పాపులు, వ్యభిచారులు, దొంగలు, వేశ్యలు, నరహత్య చేసేవారు, మాంత్రికులు, భయంకరమైనటువంటి లోకములో పాపములో తిరుగుచున్నటువంటి వారు లోపలికి వస్తూ ఉంటే రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, దేవుడు ఎరిగి, బైబిల్ ఎరిగి, ప్రార్థన ఎరిగి, మందిరం ఎరిగి, పాస్టర్ గారు ఎరిగి అన్ని తెలిసిన వారు ఏమైపోతున్నారంటే ఇప్పుడు అలిగి సనిగి కొనిగి మందిరము, ప్రార్థన, ఆరాధన మీద, దేవుని మీద అలిగి బయటికి వెళ్ళే వాళ్ళు దరిద్రులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇలా మంట ఏంటంటే, చిన్నని బాగా చూసుకోకూడదు. వీని చూసుకోకపోయినా పర్వాలేదు, ఈ పెద్దోని చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ చిన్నోని చూసుకుంటే వీనికి మంట. ఇదే ఎక్కడ చూసినా సంఘాలలో ఇవే ఉన్నాయి. బయట ఇళ్ళల్లో కూడా ఇద్దరు కొడుకులు ఉంటారు, అయిపోయా ఇద్దరికి పెన్ననే. ఇద్దరు కూతుర్లు ఉంటారు, ఇద్దరికి పెన్ననే. సంఘంలో అంతే. ఒక విశ్వాసతో బాగా మాట్లాడితే అయిపోయా, ఒక అక్కతో బాగా మాట్లాడితే అయిపోయా. వాళ్ళే నీకులే, మేమే ఆడండా, మేము కనపడతామా? నేను సైట్ ఏమైనా కనపడకుండా ఉన్నా నీకు? ఏం సైటు? పిల్లోడు సంఖలో ఉంటాడు, కాలు వచ్చినోడు ఏడంటాడండి? నడుస్తూ ఉంటాడు. కొత్తగా నమ్ముకున్న వాళ్ళు సంఖలో ఉంటారు, కాలు వచ్చిన వాళ్ళు నడుస్తూ ఉంటారు. పిల్లలతో పోటేంటి? వాడు పాలు తాగుతూ ఉన్నాడు తల్లి ఒడిలో, నీకేమన్నా పాలు తాపాలనా? మళ్ళా సిగ్గుపోతుంది మళ్ళీ పాలు తాపితే కదా. దేవుని బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, లోపల ఉండమని తండ్రి కోరుకుంటా ఉంటే బయటికి వెళ్ళిన వాడు చెడిపోయి బాగుపడి మళ్ళా దేవునిలోకి వచ్చాడు, మందిరంలోకి వచ్చాడు, గుడారంలోకి వచ్చాడు, ఆలయంలోకి వచ్చాడు, తండ్రి ఇంటిలోకి వచ్చాడు. ఎందుకంటే తండ్రి ఇంటి దగ్గర ఏమంటున్నాడు? నా తండ్రి ఇంటి దగ్గర సమృద్ధిగా ఉంది, బయట ఆకలితో నేను అలమటించిపోతున్నాను. బయట ఉంటే ఆకలే, ఆత్మీయంగా ఎండిపోతావు, బాహ్య సంబంధంగా అంతే. నువ్వు లోపల ఉన్నంత వరకే నీకు భద్రత, అన్ని సమృద్ధిగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. బయట ఉంటే ఈయన అన్ని కోల్పోవడమే. అవును, ఎంతోమంది నేను దాదాపుగా 2020 సంవత్సరం నుండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు యేసు కృపలో ఉండి ఎంతోమంది విశ్వాసులను, ఆత్మీయులను, పరిశుద్ధులను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను ఎంతోమంది నా కళ్ళతో చూశాను. వచ్చి దీవించబడి, అలిగి,
పడిపోయి చెడిపోయి లోకములో పడిపోయి చిన్నదాని కాడ పెద్దదాని కాడ కూర్చునే కాడ తాగే కాడ తినే కాడ ఆఖరికి మైకు కాడ అలిగి సనిగి బయటికి వెళ్ళిపోయి చెడిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ పెద్ద కుమారుడు చేసేటువంటి తప్పు పొరపాటు ఇదే. లోపలికి రమ్మంటే రాకున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, దీవించబడిన వారు, రక్షింపబడిన వారు, మారు మనసు పొందిన వారు, బాప్తీసం పొందిన వారు, ప్రభువు నమ్ముకున్న వారు, క్రీస్తును నమ్ముకున్న వారు, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు బయట ఉండకూడదు, మందిరంలో ఉండాలి. హల్లెలూయా. అదే అంటాడు కదా, ఎవరితో? అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజర్ గారితో లాబాను ఏమంటాడు? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా ఏమంటాడండి? ఎక్కడికి రమ్మన్నాడు? చదవండి ఒకసారి ఆ మాట. లాబాను 24:31. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, ఇండ్లు వంటలకును స్థలమును నేను సిద్ధము చేసి ఉంచి తిని అనేను. హల్లెలూయా. సిద్ధము చేసి ఉంచి తిని. బయట ఎలాగుంటావు? ఆశీర్వదించబడిన వారు ఎక్కడ ఉండాలి? రక్షణ మారు మనసు పొందిన వారు ఎక్కడ ఉండాలి? బాప్తిసము పొందిన వారు ఎక్కడ ఉండాలి? క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. అనగా దేవుని మందిరంలో ఉండాలి, బయట కాదు. బయట ఉండేది ఎవరు? ఏశావు లాంటి వాళ్ళు. బయట ఉండేది ఎవరంటే దేవునికి బిడ్డలారా, ఏశావు లాంటి వారు. బయట ఉండేది ఎవరంటే ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. దేవుని మందిరంలో దేవుని పిల్లలు ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటారు. ఇలాగో దేవునితో గడిపేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృప మెండుగా, దండిగా, సమృద్ధిగా, ధారాళముగా, మితి లేకుండా మన జీవితంలో దేవుని యొక్క బిడ్డలారా మనము అనుభవిస్తూ ఉంటాం. ఆత్మీయంగా అనుభవిస్తూ ఉంటాం. ప్రతి విషయంలో కూడా దేవుని పాదాల దగ్గర మనము అనుభవిస్తూ ఉంటాం. అవును. అయితే మనము లోపల ఉండాలి, బయట ఉండకూడదు. లోపల ఉండాలి. ఎంతోమందిని చూశాను, విశ్వాసాలను చూశాను, వెళ్ళిపోయిన వాళ్ళను, సేవకులను చూశాను, వెళ్ళిపోయిన వాళ్ళను. పోయి వెళ్ళిపోయారు. ఏదొక గుడి చూసుకోవచ్చుగా, ఏదొక గుడి చూసుకోవచ్చుగా. లేదు, చివరికి దేవునికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, మందిరానికి దూరం అయిపోయి, చెడిపోయి పతనమైనటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. అలా ఉండకూడదని దేవుడు ఈరోజు నీతో, నాతో, మనందరితో ఆయన సూటిగా తేటగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఎక్కడుంటున్నావు? బయట ఉంటున్నావా, లోపల ఉంటున్నావా? మనము ఊపిరి ఆగేంత వరకు లోపల మాత్రమే ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ కళ్ళు మూసి పరలోకంలో లోపల కళ్ళు తెరవాలి. దేవుని మందిరములో ఊపిరి ఆగిన తరువాత, కళ్ళు మూసిన తరువాత మనం పరలోకములో దేవుని పాదాల దగ్గర కళ్ళు తెరవాలి. బయట గడిపినట్లయితే గిన దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితం అంతా కూడా బయట గడిపినట్లయితే గిన దేవుడు లేకుండా, దేవుడు మందిరం లేకుండా, మందిరం లేక, సేవ లేక, పరిచర్య లేకుండా బయట గడిపినట్లయితే గిన అక్కడ కూడా బయటనే పాతాళమే, ఆరని అగ్నిగుండమే, అగ్ని ఆరదు, పొరుగు చావదు, నిత్య నరకం. ఎందుకంటే చాలామంది బయటనే కొనుక్కుంటా ఉన్నారు. అలా ఉండకూడదని దేవునితో గడుపుతున్నటువంటి మన జీవితము ఎలాగైతే అన్న యొక్క చరిత్ర 84 సంవత్సరములు దేవుని మందిరంలో గడిపినటువంటి ఆమె చరిత్ర ఎలాగైతే నిలబడిపోయిందో, మనము కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు గడుపుతున్న మనము ఖచ్చితంగా
దేవుని సన్నిధిలో, సంఘములో మన పేరు స్థిరస్థాయిగా నిలబడిపోతుంది. హల్లెలూయా! ఖచ్చితంగా నిలబడిపోతుంది. 40 రోజులు ఉపవాసం, సంఘములో జరిగేటువంటి 40 రోజులు ఉపవాస ప్రార్థన. 40 రోజులు ఉపవాసం ఉండకపోవచ్చు, కానీ 40 రోజులు దేవునితో మనం గడిపితే, 40 రోజులు మనం దేవునితో ఉంటే ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు దేవుని యొక్క బిడ్డలారా ఎంతగానో ఉంటాయి. ఎందుకంటే మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత కొండ మీద దిగి వచ్చినప్పుడు మోషే యొక్క రూపాన్ని చూసి, మోషే గారి యొక్క ముఖాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు ఆ వెలుగు తట్టుకోలేక పడిపోయారు. అంత శక్తి దేవునితో గడిపితే, అంత పవర్ దేవునితో గడిపితే నీకైనా నాకైనా మనందరికీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చిన మనలను ఏమాత్రం ఒట్టిగా ఖాళీగా పంపించే దేవుడు కాదు. మనము ప్రార్థన చేయడానికి వచ్చాం, మనము దేవుని మందిరంలో గడపడానికి వచ్చాం, దేవుని ఆరాధించడానికి వచ్చాం, దేవుని స్తుతించడానికి వచ్చినాం. దేవుని ఇంతగా దేవుని పని చేసిన మనము, దేవుడు ఒట్టిగా ఖాళీగా పంపించే దేవుడు కాదు. రోగంతో వచ్చావా, దరిద్రంతో వచ్చావా, పేదరికంతో వచ్చావా, అప్పులతో వచ్చావా, అనారోగ్యంతో వచ్చావా, కుటుంబ కలతలతో వచ్చావా, లేకపోతే ఏమి ఆశించి వచ్చావో నీ హృదయపు యొక్క వాంఛలను యేసయ్య తీర్చునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య నీ కోసం, నా కోసం 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన గాయపడిన హస్తాలు చాపి, ఆయన చేతిలో గాయం, పాదములో గాయం, తలలో గాయం, ప్రక్కలో గాయం, దేహమంతా కూడా పచ్చి గాయాలు, కోడాల చేత కొట్టించుకొని సిలువను మోసి, భారమైన సిలువను మోసి నీ కొరకు నా కొరకు గాయపడి సిలువలో వేలాడుతూ 2 చేతులు సిలువలో మేకులతో కొట్టించుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు పిలుస్తూ ఉన్నాడు. సిలువలో వేలాడి రండని పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రా, నా సన్నిధికి రా, నాతో గడుపు, నాతో ఉంటే చాలయ్యా, నాతో గడిపితే చాలయ్యా, నా మందిరములో నీవు మౌనముగా ఉన్న చాలు. అని యేసుప్రభుల వారు పిలుస్తూ ఉన్నాడు. తండ్రి ఎలాగైతే తన పెద్ద కుమారుని లోపలికి రా బాబుని పిలుస్తూ ఉన్నాడో, నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రార్థన గదిలోకి పిలుస్తూ ఉన్నాడు. ప్రార్థన గదిలో 4 గోడల మధ్యలో రహస్యమందు తండ్రి అయిన దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన ఆయన చూచే దేవుడు. అయితే మనము గదిలోకి వెళ్ళి, గది లోపలికి వెళ్ళి, మత్తయి సువార్తలో యేసు ప్రభువు అదే చెప్పాడు కదా, గది లోపలికి వెళ్ళి రహస్యమందు చూచుచున్న దేవునికి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన నీకు ప్రతిఫలము ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. బయట నిలవనేలా, బయట ఎలాగున్నావు, బయట ఎందుకున్నావు, బయట ఎండ, గాలి, చలి, వర్షము, అరణ్యము, బయట మృగాలు, జంతువులు, గొర్రె యొక్క బొచ్చు కప్పుకొని తోడేలు తిరుగుతూ ఉన్నాయి బయట. ఎవరిని మింగుదునా అని దుష్టుడైన అపవాది బయట తిరుగుతూ ఉన్నాడు. గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. బయట ఉంటే పడిపోతావు, బయట ఉంటే చెడిపోతావు, బయట ఉంటే అవమాన పాలవుతావు, బయట ఉంటే నలిగిపోతావు, బయట ఉంటే దెబ్బలు తింటావు, బయట ఉంటే గాయాలు, బయట ఉంటే అల్లరి పాలవుతావు, అవమాన పాలవుతావు, బయట ఉంటే పాపం అంటుకుంటుంది, బయట ఉంటే పాతాళానికి గురవుతావు. లోపలికి రా, లోపల ఉండు. దావీదు గుడారంలో ఉండినట్టుగా, దావీదు గారు దేవుని మందిరములో ఉండాలని కోరుకున్నట్లుగా, ఆషేరు గోత్రికురాలు హన్న దేవుని మందిరములో రాత్రి మగులు ఉపవాస ప్రార్థనలో గడిపినట్లుగా, మోషే 40 రాత్రి మగులు దేవునితో గడిపినట్లుగా, మనము ఆయన సన్నిధిలో ఒక దినము గడిపినట్లయితే గిన
మన జీవిత కాలానికి కావలసిన ఆశీర్వాదాలు, దీవెనలు మన ప్రభువు సమృద్ధిగా ఇచ్చేటువంటి గొప్ప దేవుడని దేవుని సన్నిధిలో మనం గుర్తించాలి. మనం లోపల ఉండాలని యేసయ్య రక్తం కార్చింది, గాయాలు పొందింది, ప్రాణం పెట్టింది, సిలువను మోసింది, కొడాదెబ్బలు తినింది, ఉమ్మి వేపించుకున్నది. ఆయన మనం లోపల ఉండాలని, బయట ఉండొద్దు. కుమారుడు ఎల్లప్పుడూ లోపల ఉంటాడు, దాసుడు పనివాడు బయట ఉంటాడు. రక్షింపబడిన మనము దేవుని పిల్లలం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. మనము లోపల ఉండాలి, గుడారంలో ఉండాలి. దాసుడు ఎల్లప్పుడూ, యేసు ప్రభు చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు యోహాను సువార్తలో, దాసుడు గుమ్మం బయట ఉంటాడు, కుమారుడు ఇంటి లోపల ఉంటాడు. చెక్ యువర్ లైఫ్. కుమారునివే, దాసునివే. కుమారుడివైతే, కుమార్తెవైతే లోపల ఉంటావు, మందిరంలో ఉంటావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, ప్రార్థన చేస్తావు. మీటింగుల కొరకు, సంఘం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పట్టణం కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ దేశం కొరకు, ప్రపంచంలో ఉన్న దేశ విదేశాల కొరకు నీవు నేను ఆయన గదిలో చేరి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. చక్కగా మోకరించండి. నిలువు మోకాటి మీద మోకరించండి. 2 చేతులు జోడించి మోకరించండి. అయ్యా, నీ సన్నిధిలో గడిపితే, నీ సన్నిధిలో నివసిస్తే, నీ సన్నిధిలో ఉంటే యాకోబును దీవించావు, నీ సన్నిధిలో ఉంటే సమూయేలును దీవించావు, నీ సన్నిధిలో ఉంటే ఆషేరు గోత్రికులైన హన్నాను దీవించావు, నీ సన్నిధిలో ఉన్న నీ భక్తులను దావీదు గారిని దీవించావు, నీ సన్నిధిలో ఉన్న నీ పిల్లలను ఎవరిని చేయి విడిచిపెట్టలేదయ్యా. ప్రతి ఒక్కరిని దీవించావు, వారికి ఏది కావాలని ఇచ్చావు, వారి అవసరాలు తీర్చావు, వారి అక్కలు తీర్చావు, వారి రోగాలు తొలగించావు, వారి పేదరికాన్ని తొలగించావు, వారి వ్యాధి బాధలు తొలగించావు, వారి కరువు కష్టాన్ని తొలగించావు. అయ్యా, నీ సన్నిధిలో మోకరించిన నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, నీ సన్నిధిలో గడపక ఎన్నో దినాలు వ్యర్థమైపోయాను. నీతో గడపక, నీ గుడారములో ఉండక, నీ మందిరములో ఉండక, నీ దేవుడి మందిరములో ఉండక, జీవము గల దేవుడి మందిరములో గడపక బయట తిరిగాను, చెడిపోయాను, పడిపోయాను, అలసిపోయాను, ఆగిపోయాను, అవమాన పాలైపోయాను, అల్లరి పాలైపోయాను. తండ్రి, నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణం తుష్ట కొడుతుంది. నీతో ఉండాలి, నీతో గడపాలి. నీతో గడిపే ఆనందం అది పరమానందం. నీతో గడిపే జీవితం అది గొప్ప ఆశీర్వాదం. అడగండి, ప్రతి ఒక్కరూ నీతో ఉండాలి. నా జీవిత కాలమంతయు దావీదు గారు అన్నట్లుగా నీ మందిరంలో నేను నివసింపగోరుచు ఉన్నాను. బయట తిరిగానయ్యా, బయట ఉండనయ్యా, నీతోనే ఉంటానయ్యా, నీతోనే గడుపుతానయ్యా. కరువైన, కష్టమైన, మరణమైన, జీవమైన నీతోనే ఉంటానయ్యా, నీ మందిరంలోనే ఉంటానయ్యా. పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, పరిచర్య చేస్తూ, నీ సన్నిధిలోనే, నీతోనే ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు నీతోనే గడుపుతానయ్యా అని ఒక తీర్మానంలో వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో మీ పాదములకు కోట్ల కొలది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయంలోనైనా నా తండ్రి, మీరు మాతో మాట్లాడిన విలువైన, శ్రేష్టమైన, అమూల్యమైన గొప్ప మాటలు బట్టి మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
తండ్రి లోపల ఉంటే దీవెన, ఆశీర్వాదం, భద్రత, ఇదిగో ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో దీవించబడతామని, ఆశీర్వదించబడతామని నాతో, మాతో, మా అందరితో సూటిగా తేటగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, యాకోబు ఎలాగైతే నైనా నీ గుడారంలో, ఎలాగైతే గుడారంలో సాధువులాగా ఎలాగైతే నివసించాడో, మేము కూడా నా తండ్రి ఎక్కడ లోకములో, పాపములో, చీకటిలో పడిపోయి చెడిపోకుండా రాత్రి మగలునైనా నీ మందిర ఆవరణములలో మేమందరం కూడా నివసించినట్లుగా, నీతో గడుపునట్లుగా, నీ సన్నిధిలో నివసించినట్లుగా నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఎందుకనగా నా తండ్రి బయటికి వెళ్ళి చెడిపోయిన వాళ్ళను ఎంతో మందిని చూస్తున్నాము తండ్రి. విశ్వాసులు సహితము, సేవకులు సహితము, ఆత్మీయులు సహితము ఎంతోమంది సంఘాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, ఆత్మీయతను విడిచిపెట్టి, నీ ప్రేమను, నీ కృపను విడిచిపెట్టి అయ్యా ఎంతోమంది నలిగిపోయారు, ఎంతోమంది చెడిపోయారు, ఆత్మీయంగా పడిపోయారు, ఎన్నో విధాలుగా పతనమైపోయారు తండ్రి. మేము అలా ఉండకూడదని, నీతోనే ఉండాలని, నీతోనూ గడపాలని, నీ సన్నిధిలో రాత్రి మగళ్ళు మానక ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో పరిచర్య ప్రార్థనలు, ఆరాధన, స్తుతి నీతోనే నాయన గడపాలని మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యాకోబు ఎలాగైతే గుడారంలో గడిపి దీవించబడ్డాడో, దావీదు గారు ఎలాగైతే నీ మందిరంలో జీవిత కాలమంతయు గడిపి దీవించబడ్డాడో, మోషే గారు ఎలాగైతే రాత్రి మగలు 40 రాత్రి మగలు నీ సన్నిధిలో గడిపి నీ ఆత్మను ఎలాగైతే పొందుకున్నాడో, నీ సన్నిధికి వచ్చిన మేము కూడా, నీ మందిరంలో గడిపే మేము కూడా, నీ మందిరంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు గడిపేటువంటి మేము కూడా నీ సన్నిధిలో నీ ఆత్మ అభిషేకము, నీ పరిశుద్ధాత్మ అభిషేకము, నీ ముఖ దర్శనము అనుభవించినట్లుగా సహాయం చేయండి. నీ కృపను పొందునట్లుగా, నీ పరిశుద్ధాత్మను పొందునట్లుగా, నీ వెలుగును, నీ తేజస్సును మేమందరము కూడా మా కన్నులతో చూసినట్లుగా సహాయం చేయండి తండ్రి. బయటికి వద్దయ్యా, బయటి ప్రపంచం వద్దయ్యా, మాకు మీరే మా ప్రపంచం కావాలి, మీరే మా ప్రపంచం కావాలి నాయన. మీతోనే మేము గడపాలి తండ్రి, మీతోనే మేము జీవించాలయ్యా. బయటికి వెళ్ళొద్దయ్యా, బయటికి వెళ్తే చెడిపోతాం, పడిపోతాం, రాలిపోతాం, ఆకులు రాలిపోయినట్లుగా నా తండ్రి. కనుక నీ సన్నిధిలోనే మా జీవిత కాలమంతయు గడుపునట్లుగా సహాయం చేయండి నా తండ్రి. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా మా గుండెల్లో వాటిని భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ నైనా ముందుకు సాగునట్లుగా సహాయము చేయమని ముందుంటువంటి నాయన ప్రార్థనలు నా తండ్రి జరుగుతూ ఉండగా, పరిశుద్ధ ఆత్మదేవుడా నా తండ్రి, ఈ 2025వ సంవత్సరంలో నా తండ్రి ఫిబ్రవరి 27, 28, మార్చి 1, 2, 3వ తేదీలలో జరిగేటువంటి యేసుకృప పండుగల నిమిత్తము నైనా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు నా తండ్రి మీ దాసులకు తండ్రి అన్నగారికి మీరు ప్రేరేపించి సిద్ధపరిచినటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ సన్నిధిలో గడిపి ప్రార్థించేటువంటి, పరిచర్య చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి నాయన. నా తండ్రి ప్రారంభం నుండి నేటి వరకు తండ్రి మీరు ఉపవాస ప్రార్థనలు నడిపిస్తూ ఉన్నారు నాయన. ఇంకా నాయన ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ముగించేంత వరకు తండ్రి మీరే నడిపించి మహిమ పొందుమని, మీటింగ్స్ నాయన, పండగలు తండ్రి ఘనంగా నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా మాకు, మా కుటుంబాలకు, మా సంఘానికి, మా పట్టణానికి, పరిసర ప్రాంత ప్రజలకు దీవెనకరంగా
మీరే జరిగించండి తండ్రి. మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.